క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం దేవుని వాగ్దానంతో దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుని మాటతో ప్రార్థనతో దినమును ప్రారంభించుకుంటూ ఆ దినమంతయు దేవుని కృపను పొందుకుంటున్నాం. అందుని బట్టి దేవుని మనం స్తుతించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానమును మనందరికీ ఇస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతున్నానండి. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయం వారికి ఇచ్చేదను. హల్లెలూయా. నేను యెహోవానని నన్ను ఎరిగే హృదయమును వారికి ఇచ్చేదను అని దేవుడు ఉదయకాల సమయంలో తన మాట ద్వారా వాగ్దానం ద్వారా ఆయన మనందరితో మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు యూదులైన వారు దేవుని ప్రజలు చెర నుండి వారు తిరిగి వస్తూ ఉన్నప్పుడు, శత్రువు యొక్క బానిసత్వం నుండి వారిని దేవుడు విడిపించిన తర్వాత వారు తిరిగి వస్తున్నప్పుడు వారు పూర్ణ హృదయంతో దేవుని తట్టు తిరిగి వచ్చారు. దేవుని బిడ్డలారా, గనుకనే దేవుడు అంటున్నారు, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా. పూర్ణ హృదయముతో మునుపు మనం చూసినట్లయితే వారిలో పూర్ణ హృదయము లేదు. దేవుని స్తుతించే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో వారిలో పూర్ణ హృదయము లేదు. దేవుని కట్టడాలను మీరి, దేవుని ఆజ్ఞలను మీరి తిరుగుబాటు చేయటను బట్టి దేవుని బిడ్డలారా, వారు శత్రువులకు బానిసలుగా దాసులుగా అప్పగించబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అయితే ఎప్పుడైతే వారి శ్రమను శోధనను వారు అనుభవించారో, ఒకరి చేతి కింద దాసులుగా వారు ఎప్పుడైతే బ్రతకవలసిన పరిస్థితులు వచ్చాయో, ఆ సమయంలో మరలా వారు పశ్చాత్తాపంతో పూర్ణ హృదయంతో దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నారు, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును, వారు నా జనులుగా అగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయం నేను వారికి ఇస్తాను. నేను యెహోవానని, యెహోవా అనగా ఉన్నవాడనని అనువాడనని, నేను ఏమై ఉన్నానో నన్ను తెలుసుకునే హృదయాన్ని, నేను ఏమై ఉన్నానో, నేను నా ప్రజల విషయంలో ఎటువంటి దేవుడనో వారు ఎరిగేటట్లు వారు ఎరిగే హృదయాన్ని నేను ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, పూర్ణ హృదయముతో మనం ఆయన యొద్దకు వచ్చినట్లయితే, పూర్ణ హృదయంతో మరలా మన ఆయన తట్టు తిరిగినట్లయితే, ఒకవేళ ఏదైనా విషయంలో పడిపోయినట్లయితే మరలా పశ్చాత్తాపంతో పూర్ణ హృదయంతో మనం ఆయన తట్టు తిరిగి చూచి ప్రార్థించినట్లయితే, నేను మీకు దేవుడు నగునట్లు మీరు నా జనులగునట్లు నన్ను ఎరిగే హృదయమును, నేను ఏమై ఉన్నానో తెలుసుకునే హృదయాన్ని నేను ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమే దేవుడు తన కార్యాల ద్వారా, తన శక్తి కలిగిన మహత్ కార్యాల ద్వారా తను ఏమై ఉన్నాడో తన ప్రజలకు ఆయన చూపించినప్పుడు దేవుని బిడ్డలారా, వారు ఏ విధముగా దేవుని కనపరిచారు అని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు, నీ దక్షిణ హస్తము చాపితివి, భూమి వారిని మృంగివేసను, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి అని ఇక్కడ మోషేను ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన ఆ మహత్ కార్యమును బట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లు మనం చూస్తాం. 15వ అధ్యాయం 1లో చూస్తే, అప్పుడు మోషేయును ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలును మోషే కలిసి కీర్తన పాడి ప్రభువును గణపరుస్తూ ఉన్నారండి.
ఎందుకు వీరు ఇక్కడ గనపరుస్తూ ఉన్నారంటే, దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆయన నేలపై ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటించినప్పుడు దేవుని బిడ్డలారా, అదే సముద్రంలో వారిని తరుముకుంటూ వస్తున్న శత్రువులను ఆయన నాశనము చేసినప్పుడు, హతము చేసినప్పుడు దేవుని బిడ్డలారా, వీరు దేవుడు ఏమై ఉన్నారో తెలుసుకొని, దేవుడు ఎటువంటి శక్తి కలిగిన వాడో తెలుసుకొని ఆయనను మోషే కీర్తన ద్వారా పాడి గనపరుస్తూ ఉన్నాడు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, అద్భుతములను చేయవాడవు అని మోషే ఇక్కడ గనపరుస్తూ ఉన్నాడండి. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎటువంటి దేవుడు, ఆయన ఎలాంటి శక్తి కలిగిన కార్యాలు చేసే దేవుడో ఆయన అక్కడ తెలియజేసుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వీరు దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నారు. నీవు అద్భుతములు చేయవాడవయ్యా అని దేవుని గనపరుస్తూ ఉన్నట్లు, అంటే ఆయన ఏమై ఉన్నాడో ఎరిగేటట్లు అక్కడ దేవుడు గొప్ప అద్భుతమును చేసి ఆయన మహిమ పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. రెండవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, యోబు అంటూ ఉన్నాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2లో చూస్తే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. యోబు దేవుని గనపరుస్తూ ఉన్నాడండి. యోబుతో దేవుడు మాట్లాడినప్పుడు, యోబు బహుగా శ్రమ పొందిన తరువాత యోబుతో దేవుడు మాట్లాడుతున్నారు. సుడిగాలిలో ఆయన ప్రత్యక్షమై ఆయన శక్తిని కనుపరుచుకొని దేవుడు మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలారా, యోబు పరిపూర్ణంగా దేవుని శక్తిని చూచి ఆయన ఏమై ఉన్నాడో చెప్పి ఇక్కడ గనపరుస్తున్నాడండి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. అంటే పూర్తిగా ఇప్పుడు నేను తెలుసుకున్నానయ్యా, నీ కార్యాలను నేను తెలుసుకున్నానయ్యా, నువ్వు సమస్త కార్యములను చేయగలిగిన దేవుడు, నువ్వు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలమైపోదు, దాన్ని నువ్వు చేస్తావు, నేను తెలుసుకున్నాను అని యోబు గనపరుస్తూ ఉన్నాడండి. అంటే యోబుకు దేవుడు పరిపూర్ణంగా తను ఏమై ఉన్నారో తెలియజేసినట్లు, తను ఎరిగేటట్లు, తన శక్తి కలిగిన కార్యాలు ఎరిగేటట్లు దేవుడు చేసినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా దేవుని బిడ్డలారా, నిజమే, తన ప్రజలకు దేవుడు తను ఏమై ఉన్నాడో తెలిసే హృదయమును ఆయన ఇస్తారండి. అయితే అది ఎప్పుడు మనం పొందుకోగలమంటే చూడండి దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20లో మనం చూస్తే, అయితే మీరు పరిశుద్ధుని వల్ల అభిషేకం పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఆయన ద్వారా ఎవరైతే అభిషేకము నొందుతారో, ఎవరైతే ఆయన ఆత్మచేత నడిపింపబడతారో వారు సమస్తమును కూడా ఎరిగేటట్లు, ఎరిగే హృదయాలను ఆయన ఇస్తారని మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఆయన ఎరిగే హృదయాన్ని ఇచ్చిన దేవుడు వారి ద్వారా ఆయన ఏ విధంగా మహిమ పొందుకుంటారంటే, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32లో మనం చూస్తే, అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఎవరైతే ఆయన పరిపూర్ణంగా ఎరుగుతారో దేవుని బిడ్డలారా, వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారటండి. హల్లెలూయా. అటువంటి గొప్ప భాగ్యమును తనను పరిపూర్ణంగా, తన శక్తిని తనేమై ఉన్నారో తెలుసుకునే వారికి దేవుడు ఇస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, పూర్ణ హృదయంతో ఆయన యుద్ధకు వచ్చి ఆయన దగ్గర మనం ప్రార్థన చేసినట్లయితే, తను ఏమై ఉన్నారో, తను ఎటువంటి దేవుడు, మన విషయంలో ఆయన ఏ ఉద్దేశాలు అయితే కలిగి ఉన్నారో వాటన్నిటినీ మనం ఎరిగేటట్లు అటువంటి హృదయమును ఆయన మనకిస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. కనుక పూర్ణ హృదయంతో ఆయన యొద్దకు వచ్చి ఆయన శక్తి కలిగిన కార్యములు ఒక మోషే వలె, ఇశ్రాయేలు వలె, ఒక యోబు వలె మనం పొందుకొని ఆయన పరిపూర్ణమైన శక్తిని మనం తెలుసుకొని ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయటంలో, ఆయన కార్యాల్లో వాడబడే వారంగా ఉండే కృపను మనం పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య,
మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం ఒక చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, పూర్ణ హృదయంతో నీ వద్దకు మేము వచ్చినట్లయితే ప్రభువా, నువ్వేమై ఉన్నావో అయ్యా ఎరిగే హృదయంను, నీ శక్తి కలిగిన కార్యములను చూచి నిన్ను మహిమపరిచే హృదయమును మీరు మాకు ఇస్తానని అయ్యా వాగ్దానం చేసి మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. ఈ వాగ్దానములున్న సమస్త దీవెన, ఆశీర్వాదము పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ నీ బిడ్డలందరికీ దయచేయండి. రాకపోకల్లో, ప్రయాణాల్లో, చేస్తున్న ప్రతి పనిలో మీ సహాయమును కలుగజేసి దినమంతే మీ కృపతో నింపమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.